గ్రౌండ్ న్యూస్. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు డుమ్మా కొట్టిన ఇద్దరు వైద్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన ఆ తర్వాత గైర్హాజరు అవుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఏడాదిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు, వైద్య సేవల మెరుగుదలకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని, ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వారిని ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆయన శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఓపీ నమోదు విభాగం వద్ద దస్తాలు పరిశీలించి సేవలపై అడిగి తెలుసుకున్నారు. జనరల్ వార్డు రూము, ఎక్స్రే ల్యాబ్, ఫార్మసీ కేంద్రాన్ని పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలిస్తున్న సమయంలో సంతకం చేసి అందుబాటులో లేకుండా పోయిన ఇద్దరు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల సిబ్బంది సమయపాలన పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అనేక మంది పేషెంట్లు, ఆసుపత్రుల నుంచి వైద్య సేవలు, అవసరమైన అన్ని ఔషధాలు అందుతున్నాయని తెలిపారన్నారు. ఇంజెక్షన్స్ కూడా అన్ని అవైలబిలిటీగా ఉన్నాయి సార్. యాంటీబయాటిక్స్ అన్ని, మెడిసిన్స్ అన్నీ కూడా ఫుల్ స్టాక్ ఉన్నాయి. కొన్ని నెలలకు సరిపోయే విధంగా ఇక్కడ స్టాక్ అవైలబిలిటీలో ఉండటం చాలా మంచిది. సక్సెస్ఫుల్ సార్. మనకి పీల్చుకోవడానికి ఉపయోగపడే, ఆయాసంతో వస్తారు కదా సార్, లేదా కోల్డ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం యూజ్ చేస్తూ ఉంటాము. తర్వాత ఇవి వచ్చేసరికి డైసైక్లోమిన్, స్టమక్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా, పెయిన్ ఉన్నా ఇలాంటి వాటికి వాడతాం సార్. తర్వాత ఇవి వచ్చేసరికి క్లాసిక్స్ సార్, బ్రూస్మెడ్ ఇంజెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి, యూరిన్ కార్డియాక్ పేషెంట్కి. ఇవి మిథైల్ కోబాలమిన్ సార్, నీరసంగా ఉన్న పేషెంట్స్కి మనం పెట్టుకుంటూ ఉంటాం. జ్వరం అని తెచ్చి పరీక్షలు చేశారండి. డాక్టర్లు చూసారా? మందులు ఏమైనా ఇచ్చారా? వచ్చింది పారికారెడ్డి లేదు, ట్రాన్స్ఫర్ అయిపోయింది. శిరీష వచ్చారు, లేదు. హారిక మేడం వాళ్ళు వచ్చారు, అటెండెన్స్ వేయలేదు. అటెండెన్స్ లిస్టులు ఎందుకు సంతకం పెట్టలేదు? రాలేదు, వచ్చిన సంతకం పెట్టేశారు, వెళ్ళిపోయారు. అందరు సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు కరెక్ట్గా. ఇదో డెంటల్ అయినాక రోజులు ఉన్నాయి. ఇచ్చారా? వీళ్ళు ఏమన్నా లీవ్ లెటర్ ఇచ్చారా? డ్యూటీలో ఉండాలి సార్, లేదు. సురదా సర్వంతి గారు డ్యూటీలో ఉండాలి, లేదు. డే ఆఫ్, నిన్న డ్యూటీ చేసిన కాబట్టి ఈరోజు డే ఆఫ్. ఓకే. శిరీష ఏమో ఉండాలి, లేదు. మీ పర్మిషన్ తీసుకున్నారా? ఈ డాక్టర్ శిరీష డాక్టర్ ఏమన్నా పర్మిషన్ తీసుకున్నారా? మీరు ఏమన్నా ఇచ్చారా? నేనేమీ లేదు. ఎవరెవరైతే వితౌట్ పర్మిషన్ వెళ్ళారో వాళ్ళ మీద మీరు DCHSకి రిపోర్ట్ పెట్టండి. ఎవరైతే బాధిత రైతులు ఉంటున్నారో వాళ్ళు ఏ విధంగా ఉంటారు? ఇట్లా 11:30 కొంతమంది వెళ్ళటం, 12 కొంతమంది వెళ్ళటం, ఇదేనా బాధ్యత లేకుండా వ్యవహరించడం? మీకు బాధ్యత లేదా? మీరు పైన ఆఫీసర్లకి మీరు రిపోర్ట్ చేయండి, కంప్లైంట్ చేయండి. హాస్పిటల్లో ఓపీ పెరగాలి. అర్థందా? ఇప్పుడు ఎంత ఉంది యావరేజ్ ఓపీ? యావరేజ్ చాలా తగ్గింది. గైనిక్ అయితే 0 ఉంది. ఇద్దరే ఉన్నారు. అంతకుముందు 100, 150 ఉండేవి. వస్తున్నా గైనిక్ దగ్గరికి వస్తాను. ఇప్పుడు కొంతమంది డాక్టర్లు బాగా చేస్తున్నారు, కొంతమంది బాధిత రహితంగా వ్యవహరిస్తున్నారు. బాధిత రహితంగా వ్యవహరించిన వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. DCHS DCHSకి ఇమ్మీడియట్గా ఫ్యాక్ట్స్ ఏంటో చేయండి, రిపోర్ట్ చేయండి. డాక్టర్ హారిక డాక్టర్ గారు లేరు, పనిచేస్తుంది కదా. డాక్టర్ ఎన్నింటికి వెళ్ళారు చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చారు? నాకు తెలుసు అంతా. ఎవరు డ్యూటీ బాగా చేస్తున్నారో, ఎవరు డ్యూటీగా చేయట్లేదో కూడా ఐడియా ఉంది. ఎన్నింటికి వెళ్ళారు? ఉండాలి కదా, పేషెంట్లు వచ్చినట్టు చూసుకోవాలి కదా. మీరున్నారు కదా డ్యూటీలో, మీరున్నట్టు డాక్టర్లు కూడా ఉండాలి కదా. బాధ్యత లేకుండా వ్యవహరించే వాళ్ళని జిల్లా అధికారులకి రిపోర్ట్ చేయండి. మీరు ఎందుకు ఇలా ఉన్నారు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఇమ్మీడియట్గా ఎవరెవరు డాక్టర్స్ డ్యూటీలో లేరో వాళ్ళ మీద రిపోర్ట్ చేయండి. కొంతమంది డాక్టర్స్ బాగా పనిచేస్తున్నారు, కొద్దిమంది పని చేయట్లే. పని చేయని వాళ్ళు ఎవరు, డ్యూటీలో మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు, మీరు రిపోర్ట్ చేయండి. మాట్లాడతారమ్మా, ఒకటిలో ఉన్నారు DCHS. ఏం లేదు, వినుకొండ హాస్పిటల్లో బ్రహ్మాండంగా మెడిసిన్స్ ఉన్నాయి. కొంతమంది డాక్టర్లు సిన్సియర్గా చేస్తున్నారు, అట్లాగే టెక్నికల్ స్టాఫ్ మిగిలిన వాళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు. కొంతమంది డాక్టర్స్ డ్యూటీలో ఒక అరగంట ఉండి వెళ్తున్నారు. ఈరోజు వస్తే
అన్ఎక్స్పెక్టెడ్ విజిట్కి వస్తే 3 డాక్టర్లు లేరు. ఇప్పుడు హారికారెడ్డి, శిరీష హారికారెడ్డి లేరు. మీ సూపరింటెండెంట్ని రిపోర్ట్ పంపమని చెప్పండి. మేము చెప్పాం ఏం వాస్తవాలు ఉన్నాయో, ఏం ఫ్యాక్ట్స్ ఉన్నాయో అవి రాసి పంపమంటున్నాను మీ సూపరింటెండెంట్ని. మీరు డ్యూటీలో సంతకం పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు పేద ప్రజలకి అన్యాయం చేసినట్టే. పేద ప్రజలకు వైద్యం అందించడం కోసం హాస్పిటల్ ఉంది, మిగిలిన డాక్టర్లు బాగానే చేస్తున్నారు, మెడిసిన్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఒకరిద్దరి వలన హాస్పిటల్ చెడ్డ పేరు వస్తుంది. దయచేసి వీళ్ళ మీద రిపోర్ట్ తీసుకొని వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. చూడండి, ఇక్కడ వచ్చే వాళ్ళందరూ పేదవాళ్ళు, వాళ్ళకి ప్రేమతో మంచి అఫెక్షనేట్గా సర్వీస్ ఇవ్వండి. కూర్చోమ్మా. అమ్మా, ఏంటి ప్రాబ్లం? జ్వరమా? మందులు ఇచ్చారా? డాక్టర్లు బాగా చూసారా? సంతోషం. ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక డాక్టర్లు అందరూ బాగా చూస్తున్నారు, మంచి మందులు ఇస్తున్నారు, తొందరగా తగ్గుతుంది. ధైర్యంగా ఉండమ్మా.